ఈరోజు మనిషి అత్యధికంగా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే డబ్బు. డబ్బు ఉండాలి, డబ్బు కావాలి, డబ్బే లోకం, డబ్బే సర్వం అంటున్నాడు. ఆ డబ్బు కోసం పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి. పక్కవాడికి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, నాకు ఒక 100 రూపాయలు లాభం వస్తే చాలండి. ఎవరు ఏమైపోతే నాకేంటండి, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనేటటువంటి ఈనాటి నేరపూరితమైనటువంటి భావనతో ఈరోజు మనిషి జీవితం గడుపుతున్నాడు. కానీ సోదరులారా, ఒక విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, తప్పకుండా ఒక రోజు కట్టుకున్న భార్యని, కడుపులో పుట్టిన పిల్లల్ని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని, తోడబుట్టినటువంటి అన్నదమ్ముల్ని, ఆస్తిపాస్తుల్ని వీటన్నిటిని విడిచిపెట్టి ఒక రోజు ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మనిషి చనిపోయిన తర్వాత అతనితో పాటు శ్మశాన వరకు 3 వస్తువులు వెళ్తాయి. 2 వస్తువులు తిరిగి వచ్చేస్తాయి, ఒకటి మాత్రం అతనితో పాటే వెళ్తుందన్నారు. అదేంటంటే చుట్టాలు, బంధువులు, భార్య, పిల్లలందరూ సమాధి వరకు వెళ్ళి అక్కడ పూడ్చిపెట్టేసి తిరిగి వచ్చేస్తారు. మరియు రెండోది ఏంటంటే అతను సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు ఇక్కడే ఉండిపోతాయి. అతనితో పాటు వెళ్ళేది ఏంటంటే అతను చేస్తున్నటువంటి కర్మలు మాత్రమే అతనితో పాటు